హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో ఈరోజు మనం వచ్చేసి సో ఆర్ఆర్బిలో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఆర్ఆర్బిలో అతి తక్కువ క్వాలిఫికేషన్ తోటి మంచి ఏజ్ లిమిట్ తోటి పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. సో దాని గురించి చూద్దాం మనం ఇక్కడ వచ్చేసి. సో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్లో 32,000 ఉద్యోగాలు ఉన్నాయి. సో 32,000 అనేది చాలా పెద్ద నోటిఫికేషన్గా చెప్పొచ్చు మనం. జస్ట్ చిన్న చిన్న క్వాలిఫికేషన్ తోటి, ఇంత తక్కువ క్వాలిఫికేషన్ తోటి ఇంత పెద్ద నోటిఫికేషన్ రాదు. 32,000 పడ్డాయి దేశం మొత్తంగా. సో దీనికి 22వ తారీఖే అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. సో ఫిబ్రవరి 22 వరకు అప్లికేషన్స్ అవకాశం ఉన్నది. సో నెక్స్ట్ మంత్ 22 వరకు అవకాశం ఉంది. సో మనం 22 ఫిబ్రవరి లాస్ట్ వరకు ఉంది కదా అని వెయిట్ చేయకుండా సో ముందే అప్లై చేసి క్లోజ్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఎందుకు అని అంటే సో ఇక్కడ లాస్ట్ డేట్లో దేశం మొత్తం అప్లై చేస్తుంటారు కాబట్టి సర్వర్ బిజీగా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పనులు ఏం చేయకుండా సో ముందుగానే అప్లై చేయండి. సో ఆర్ఆర్బి అనేది చాలా సెంట్రల్ లెవెల్ జాబు. సో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని అనుకుంటూ, దాంట్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇంకా బెటర్. సో మీరు ఎవరైనా అప్లై చేయాలని అనుకుంటే ఆర్ఆర్బికి సో ఇమ్మీడియట్లీగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో దీనిలో మనకు ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ అనగానే మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే అప్లికేషన్ డేట్ ఉందా ఇంకా ఒకటి, నెక్స్ట్ ఏజ్ మనం సరిపోతామా 2, మన చదువు సరిపోతుందా 3, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏ నోటిఫికేషన్కి కానీ. సో ఫస్ట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే మనం 32,000 అన్నాం. సార్ బాగానే ఉంది, పెద్ద నోటిఫికేషన్, కానీ మరి మేము ఏజ్ సరిపోతామా లేదా అనే దాన్ని కనుక చూస్తే అప్లికేషన్ డేట్ కూడా చెప్పాం నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 22 వరకు ఉందని. ఏజ్ గురించి కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏజ్ సో 18 to 36 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో 18 నుండి 36 సంవత్సరాల వరకు. దీంట్లో ప్లస్ బీసీస్కి వచ్చేసి బీసీ వాళ్ళకు సో బీసీ వాళ్ళకు ప్లస్ 3 ఇయర్స్ ఉన్నది. ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు వాళ్ళకు ప్లస్ 5 ఇయర్స్ ఉన్నది. ప్లస్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ప్లస్ 5 ఇయర్స్ ఉంది. బీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఉంది. అంటే 39 ఇయర్స్ వరకు బీసీ, 41 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఆర్ఆర్బిలో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి. సో కాబట్టి మీరు దీన్ని ఇమ్మీడియట్లీగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ సో మొత్తంగా 32,438 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక ఏజ్ కూడా మీరందరూ ఉన్నట్టయితే దీన్ని అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఇక మనకు నెక్స్ట్ కావాల్సింది క్వాలిఫికేషన్ కావాలి. సో క్వాలిఫికేషన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో మొత్తంగా క్వాలిఫికేషన్ వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ ఉన్న పోస్టులు చూడండి మీరు ఇక్కడ. సో మొత్తం ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయని అంటే 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో మొత్తం 14 టైప్స్ జాబ్స్ ఉన్నాయి, 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో ఈ ఉద్యోగాలన్నీ కనుక మీరు చూసినట్లయితే ఒకసారి సో అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ వర్క్షాప్, సో అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, ఇట్లా చూస్తే అసిస్టెంట్ టిఆర్డి, పోస్ట్ పాయింట్స్ మ్యాన్ బి, ట్రాక్ మ్యాన్, ట్రైనర్ 4th గ్రేడ్. సో ఈ విధంగా మొత్తంగా 14 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి మనం ఒకసారి క్వాలిఫికేషన్ కనుక చూస్తే సో ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూడొచ్చు అన్ని ఉద్యోగాలకు కూడా. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. మేము ఒకసారి అప్లై చేస్తాం కానీ ఏజ్ ఉన్నదా, క్వాలిఫికేషన్ మేము అవుతామా అని అంటే ఇది చాలా చిన్న క్వాలిఫికేషన్. 10th అప్లై చేసుకునే ఉద్యోగం. సో 10th పాస్ ఆర్ ఐటిఐ ఆర్ ఈక్వలెంట్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇది అడిగాడు. 10th క్లాస్ అండ్ ఐటిఐ తోటి ఉన్నటువంటి ఈ ఉద్యోగాలు మీరందరూ కూడా నాకు తెలిసి ఎలిజిబిలిటీ అవుతారు. సో అన్ని ఉద్యోగాలకు కూడా ఇదే ఉంది. సో కాబట్టి ఎగ్జామ్ కూడా చాలా చిన్న సిలబస్ తోటి ఎగ్జామ్ ఉంటుంది. జస్ట్ మనకు అర్థమెటిక్ అంటే దాన్ని మ్యాథ్స్ అన్నాడు,
మ్యాథ్స్, సో ఏం సిలబస్ ఉందంటే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, నెక్స్ట్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ సబ్జెక్టులు అంతే. మ్యాథ్స్ రావాలి, స్కూల్ మ్యాథ్సే, నెక్స్ట్ జనరల్ సైన్స్ అడిగిండు, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అడిగిండు, జీకే కరెంట్ అఫైర్స్ అడిగిండు. సో ఇది 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సో సిలబస్ గురించి ఫుల్ డీటెయిల్ వీడియో మళ్ళీ మనం చేస్తాం. సో ప్రస్తుతానికైతే మీరు ఒకసారి దీన్ని చూడండి. సో ఆర్ఆర్బిలో 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటే ఉద్యోగాలు పడ్డాయి. సో ఇది మీరు అందరు కూడా చేయొచ్చు. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏందనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తాను. ఏ ఉద్యోగం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక వీడియో చేస్తాను. ప్లస్ పోస్ట్ ప్రియారిటీ ఎట్లా ఇచ్చుకోవాలనేది కూడా చెప్తాం. సో ఇక్కడ మీరు క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా చూడొచ్చు. సో జనరల్ సైన్స్ 25 మార్కులు, మ్యాథమెటిక్స్ 25 మార్కులు, సో జనరల్ సైన్స్ 25 మార్కులు, మ్యాథమెటిక్స్ 25 మార్కులు, సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్కులు. సో మొత్తంగా 100 మార్కులు 90 నిమిషాలు. సో 90 మినిట్స్లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా సిబిటి, సో కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. సో అది ఎలా ఏంది అనేది కనుక మనం మొత్తం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ దానికైతే మీరు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా సిబిటి విధానంలో ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ఫస్ట్ అప్లై చేయండి. సో దీనికి కావాల్సిన మీకు క్లాసులు ఏమైనా ఉన్నాయని అంటే మీకు వచ్చేసి టార్గెట్ కాకి యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు టార్గెట్ కాకి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుంటే మీకు దాంట్లో క్లాసులు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అతి తక్కువ ప్రైస్లో క్లాసులు మీకు అందిస్తుంది టార్గెట్ కాకి. మీరు పెద్దగా దీన్ని హెవీ రిస్క్ ఉండదు. ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అన్ని 1 లైన్ 2 లైన్ అట్లా ఉండే క్వశ్చన్సే ఉంటాయి ఎక్కువ కూడా. మీకు ఏదో బాగా ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏమి ఉండవు. కాబట్టి చాలా సింపుల్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు 10th లోపు ఉన్నటువంటి బుక్స్ను పర్ఫెక్ట్గా చదివితే 10th లోపు ఉన్నటువంటి బుక్సే మనకి ఇంపార్టెంట్గా ప్రామాణికంగా తయారవుతుంది. ఎందుకంటే మనం రాసే ఎగ్జామ్ 10th క్లాస్ ప్రామాణికంగా 10th క్వాలిఫికేషన్ కాబట్టి సో మీరు ఆ క్వాలిఫికేషన్లో చూస్తేనే బెటర్గా ఉంటుంది. సో దీని అంతా కూడా మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి మీకు ఎలిజిబిలిటీ ఉన్నారు కాబట్టి చూడండి. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి టార్గెట్ కాకి అని ఉంటుంది, మన టార్గెట్ కాకిని డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత దాంట్లో వీడియోలు ఉంటాయి. మీకు ఇంకా మరిన్ని వీడియోలను కూడా టార్గెట్ కాకి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాం. పేపర్ మోడల్, పాత పేపర్లను కూడా, ఓల్డ్ పేపర్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.